ఇక శోభనం రాత్రి ఇద్దరం నిద్రపోయాక ఉదయాన్నే ఇద్దరికి ఒకేసారి మేలుకు వచ్చింది. పైకి లేవబోయిన రాణిని చేయి పట్టుకొని వెనక్కి లాగాను. ఇప్పుడొద్దండి, నీరసంగా ఉంది, స్నానం చేయకపోతే చిరాకుగా ఉంటుంది, స్నానం చేసి వస్తాను అన్నది. సరే అని వదిలేశాను. ఇక తను బయటికి వెళ్ళింది. నేను వెంటనే వెళ్ళి స్నానం చేశాను. కాసేపటి తర్వాత ముగ్గురం కలిసి టిఫిన్ చేస్తున్నాము. రాణి మొహంలో నీరసం ఎక్కువగా కనిపిస్తుంది. సన్నగా ఉంటుంది, వయసు తక్కువ కాబట్టి. టిఫిన్ అయిపోగానే రెస్ట్ తీసుకో అమ్మా అన్నది ఆంటీ. సరే అని రాణి మా పడక గది వైపు వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను అప్పుడే నిద్రలోకి వెళ్ళబోతుంది. నేను వెళ్ళి పక్కన పడుకున్నాను. తన పైన చేయి వేశాను. తను నా వైపు చూసి కాసేపు రెస్ట్ తీసుకుంటానండి అన్నది. పాపం నీరసంగా ఉంది కాబట్టి సరే పడుకో మరి అని నేను బయటికి వచ్చాను. అప్పుడే అత్త ఏదో పనిలో ఉంది. నేను నిదానంగా వెళ్ళి తనను వెనక నుండి కౌగిలించుకున్నాను. తను ఉలిక్కిపడింది. ఏంటి బాబు, అమ్మాయి చూస్తుంది, ఏంటి నువ్వు అన్నది. లేదు పర్వాలేదు, నేను చూసుకుంటాను, అర్థం చేసుకోండి అన్నాను. తను సైలెంట్గా ఉంది. ఇక తనను తీసుకొని ఇంకొక పడక గదిలోకి వెళ్ళాను. ఏంటి మీలో ఇంత కసుంది, రాత్రే కదా శోభనం జరిగింది అంటుంది. అత్త, అయినా కూడా నీ మీద నాకు కోరిక సరిపోవడం లేదు, అర్థం చేసుకో అంటూ తన పెదవులను అందుకున్నాను. అర్ధగంట తర్వాత తన పైనుండి లేచి పక్కన పడుకున్నాను. ఇక వెళ్ళి పని చేసుకుంటాను బాబు అన్నది. పర్వాలేదు, కాసేపు ఉండండి అన్న. వద్దు బాబు, అమ్మాయి లేస్తే సమస్య అవుతుంది, అర్థం చేసుకోండి అన్నది. సరే మరి మీ ఇష్టం అన్నాను. తను బయటికెళ్ళింది. నేను కూడా నిదానంగా లేచి బయటికి వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాను. టీవీ చూస్తూ ఉండగానే టైం 1 అత్తయ్య భోజనం సిద్ధం చేసి రాణి అని పిలవడానికి వెళ్ళింది. రాణి నిద్రలేచి బయటకొచ్చింది. మళ్ళీ ముగ్గురం భోజనం చేశాం. సరే రాణి, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అత్తయ్య అడిగి గదిలోకి వెళ్ళింది. సరే అమ్మా అని తను నా పక్కన వచ్చి కూర్చుంది. ఇక ఇద్దరం సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను. కాసేపటికి నేను రాణి మీద చేయి వేశాను. తను సైలెంట్గా ఉంది. ఏంటి మరి వెళ్దామా అన్నాను. సరే పదండి, మీ ఇష్టం అన్నది. ఇక ఇద్దరం కలిసి మా పడక గదికి వెళ్ళాము. వెళ్ళగానే తనను నా మీదికి లాక్కున్నాను. కాసేపటి కలిసిపోయాను. అది నా తల మీద చేయి పెట్టి తడుముతూ, నేను నీ భార్యను కావడం నా అదృష్టం అంటుంది. అదృష్టం నీది కాదే, నాది. నీలాంటి ఫిగర్ని పెళ్ళాంగా పొందడం అదృష్టం నాది అన్నాను. తను నవ్వుతూ, అంత అందంగా ఉన్నానా అన్నది. లేదు రాణి, నువ్వు చాలా బాగుంటావు, నీలాంటి ఫిగర్ దొరికినవాడు అదృష్టవంతుడు అన్నాను. అది సిగ్గుపడుతూ నన్ను కౌగిలించుకుంది. ఇక అలానే ఇద్దరం నీరసంగా ఉండటంతో నిద్రపోయాము. అలా ఆ రోజు సాయంత్రం 8 గంటల వరకు ఇద్దరం నిద్రపోయాము. మా ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అత్తయ్య కూడా మమ్మల్ని పలకరించలేదు. అలా ముగ్గురం కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అలా 3 నెలలు గడిచింది. గడిచిన తర్వాత అత్తయ్యకు ఒకరోజు వామిటింగ్స్ అయ్యాయి. రాణి అత్తయ్య దగ్గరకు వెళ్ళి కొంచెం భయంగా చూసి హాస్పిటల్కి వెళ్దామని హడావిడి చేసింది. కానీ అత్తయ్య వద్దులే అంటుంది. కానీ రాణి నా దగ్గరికి వచ్చి, ఏవండి, మా అమ్మకు ఏదో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్దామంటే రావడం లేదు, వెళ్ళొద్దామండి అన్నది. సరే అని తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ లేడీ డాక్టర్ చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత తన భర్త ఎవరు అని అడిగింది. ఎందుకు అన్నాను. తనతో మాట్లాడాలి అన్నది. పర్వాలేదు, ఆయన లేరులే ఇప్పుడు అన్నాను. మరి మీరు అన్నది. నేను వాళ్ళ అల్లుణ్ణి అన్నాను. ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. వాళ్ళ కూతురు అన్నాను. మరి మీరు బయట ఉండండి, అమ్మాయిని లోపలికి రమ్మనండి అన్నది. నేను అత్తయ్య ఇద్దరం బయట కూర్చొని ఉన్నాము. రాణి లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత రాణి బయటకు వచ్చింది. చాలా కోపంగా ఉంది. రాణి, ఏమైంది, ఏం చెప్పారు అన్నాను. ఏం కాలేదులేండి, పద ఇంటికి వెళ్దాం అన్నది. ఏమైందో చెప్పవే అన్నాను. పదండి ముందు, ఇంటికి వెళ్ళాలి అన్నది. సరే అని ముగ్గురం ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే రాణి చేతిలో ఉన్న అత్తయ్య రిపోర్ట్స్ కవరు నేలకేసి కొట్టింది. ఏమైంది అంత కోపంగా ఉన్నావు అన్నాను. మీకు తెలీదులేండి అన్నది. ఏమైందో చెప్పవే అన్నాను. ఏమని చెప్పాలి, మా అమ్మకు కడుపు వచ్చింది. ఎవరితో వచ్చింది, అసలు ఎందుకు ఇంత దరిద్రపు పని చేశావు, మా ఆయనకు తలవంపులు తీసుకురావాలని అసలు ఏం చేస్తున్నావు అని పెద్దగా వాళ్ళమ్మని తిడుతుంది. కానీ అత్తయ్యకేం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంది. నాకు కూడా ఏం చెప్పాలో ఏమనాలో అర్థం కాలేదు. కాసేపు రాణి తిడుతూ మాటలు ఎక్కువయ్యాయి. నాకు కోపం వచ్చి వెంటనే రాణి చెంప మీద కొట్టాను. అది నా మీద కోపంగా చూస్తూ, ఎందుకు, అది చేసిన పని చిన్న పని అనుకుంటున్నారా మీరు, మీకు ఎంత పరువు నష్టం, ఈ టైంలో దానికి కడుపు రావడం అన్నది.
ఒసే రాణి, నీకు తెలీదు, సైలెంట్గా ఉండు అన్నాను. అది మాత్రం వినిపించుకోకుండా మాట్లాడుతుంది. ఇక మాట్లాడక నాకు తప్పలేదు. నీకు విషయం తెలియకుండా మాట్లాడకు. దానిలో మీ అమ్మ తప్పు ఏమాత్రం లేదు. అనవసరంగా కోపం తెచ్చుకుంటూ అనవసరమైన గొడవలు చేయడం అనేది పద్ధతైన పని కాదు అన్నాను. ఎందుకండి ఇంకా కూడా దాన్ని వెనకేసుకుని వస్తున్నారు అన్నది. రాణి, మళ్ళీ కొడతాను. ఇంకోసారి దాన్ని అన్నావంటే. తను మీ అమ్మ, ఏమనుకుంటున్నావు అన్నాను. నేను చెయ్యి పైకెత్తేసరికి అత్తయ్య నా చెయ్యి పట్టుకుంది. వద్దు బాబు, అమ్మాయిని ఏమనకు అన్నది. అబ్బా చూడు, చేయాల్సినంత చేసి ఇప్పుడే మనకు దొంగ నాటకాలు ఆడుతుంది అన్నది. ఇదిగో రాణి, నోరు జారితే మర్యాదగా ఉండదు అన్నాను. ఏంటండి మీరు అన్నది. అసలు నీకు ఏం జరిగిందో తెలుసా అన్నాను. వద్దు అన్నట్లుగా నా వైపు తలూపింది ఆంటీ. మీరు ఉండండి అత్తయ్య, ఇంకా కూడా మిమ్మల్ని తప్పుడు దానిలా మాట్లాడుతుంటే నేను చూడలేకపోతున్నాను. జరిగిన విషయాన్ని దానికి తెలియాలి అన్నాను. కానీ అత్తయ్య వద్దు అంటున్నా కూడా నేను వెంటనే రాణితో కారణం నేనే అన్నాను. దానికేం అర్థం కాక సోఫాలో అలానే కూర్చుంది. ఏంటండి, ఇంత మోసం చేస్తారా నన్ను? అయినా కూడా మీరంటే మాకు జీవితాన్ని ఇచ్చారు కాబట్టి మీరు తప్పు చేసినా సరే, మా అమ్మకేమైంది? నా కాపురాన్ని ఏం చేయాలని ఇలా చేసింది అని ఏడుస్తుంది. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు రాణి, చెప్పేది విను అన్నాను. ఏం చెబుతారండి, చెప్పండి అన్నది. అసలు నిన్ను చేసుకోవడానికి కారణం మీ అమ్మ. నేను నీ మీద ఇష్టంతో చేసుకోలేదు. మొదటి నుండి మీ అమ్మ మీద నాకు ఆశ ఉంది. కానీ మీ అమ్మ నా కోరిక తీర్చడానికి కూడా ఒప్పుకోలేదు. నేనే బలవంతం చేశాను. ఇక తప్పక ఒప్పుకుంది. అది కాక ఈ పెళ్లి ఆలోచన నేను చెప్పినా కూడా మీరు నాతో ఇలా తప్పు చేసింది ఎవరికి తెలియకూడదు. నాతో తప్పు చేస్తూ నా కూతుర్ని ఎలా చేసుకుంటారు మీరు అని మీ అమ్మ ఒప్పుకోలేదు. కానీ మీ ఇద్దరిని బయటకు పంపే ఉద్దేశం లేక నేనే ఇబ్బంది పెట్టాను మీ అమ్మను. అవన్నీ కూడా నీకు నిదానంగా చెబుదామనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా అయింది అన్నాను. ఇక ఏడుస్తూ అత్తయ్య వెళ్ళబోతుంటే రాణి వాళ్ళ అమ్మను చేయి పట్టుకుంది. సారీ అమ్మ, ఏదో తొందరపాటులో అన్నాను. బాధపడుకు, ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు. సారీ అమ్మా అన్నది. వాళ్ళమ్మ సైలెంట్గా ఉంది. రాణి లేచి వెళ్ళబోతుంది. ఎక్కడికి అన్నాను. ఎక్కడికి వెళ్తే ఏం లేండి, మీకు మా అమ్మ కథ కావాల్సింది. మీరిద్దరు సుఖంగా ఉండండి. నా మీద ఇష్టంతో చేసుకోలేదని మీరేగా చెప్పేశారు అన్నది. ఒసై, చెబితే అర్థం చేసుకోవా? ఇష్టం లేకుండానే నీతో కాపురం చేస్తున్నానా? మన ముగ్గురం కలిసి ఉండాలి, అదే నా కోరిక. నువ్వు ఇలా అర్థం చేసుకొని మీ అమ్మ బాధపడి ముగ్గురం కూడా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోవే అని బతిమాలాను. కాసేపటికి సైలెంట్గా ఉంది. మరిప్పుడు ఏం చేద్దామండి అన్నది. ఏముంది, అది మీ అమ్మ ఇష్టం. ఎవరేమనుకున్నా కూడా నాకు నష్టం లేదు అన్నాను. రాణి బయటికి వెళ్ళింది. ఇక నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. తనని పట్టుకోగానే, వద్దు బాబు, ఇప్పటికీ అమ్మాయి ఎంత రాద్ధాంతం చేసిందో చూశావుగా. ఇంకా కూడా తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరిద్దరు సుఖంగా ఉండండి అన్నది. నేను తనను అలానే కౌగిలించుకొని, ఇదిగో అత్తయ్య, అమ్మాయికి ఈ విషయం క్లియర్గా చెప్పాను. మీ ముందే, నీ తప్పు లేకుండా చెప్పాను. తనకి కూడా తెలుసు ఇప్పుడు. సమస్య ఏమీ రాదు, అర్థం చేసుకోండి అన్నాను. ఇక తను ఏం మాట్లాడలేదు. ఇక తనను నిదానంగా బెడ్ పైకి తీసుకుని వెళ్ళాను. అయినా ఇప్పుడు మీకు మూడేలా వచ్చిందండి, ఇంత పని అయ్యాక ఈ సమయంలో కూడా అంటుంది. ఏమో, నాకు మాత్రమేం తెలుసు. నిన్ను చూస్తే చాలు వస్తుంది అన్నాను. ఏమనుకోకండి, మీకు మరీ వేళాపాళ లేకుండా పోతుంది అన్నది. లేదు, నా బాధను అర్థం చేసుకోండి అన్నాను. అర్ధగంట కలిసిపోయి డోర్ తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చామో లేదో బయట రాణి ఉంది. ఇద్దరం ఏం చెప్పాలో అర్థం కాక డోర్ బయట నిలబడిపోయాం. ఇక రాణి మా వైపు చూసి నవ్వుతూ, ఎందుకు ఏ మెరగనట్లు వేషాలు, మళ్ళీ రండి అని నవ్వుతుంది. అత్తయ్య మాత్రం సిగ్గుగా ఉంది. నేను నిదానంగా రాణి పక్కకు వెళ్ళాను. ముగ్గురం సోఫాలో కూర్చొని ఉన్నాం. రాణి అత్తయ్య వైపు చూసి, ఏంటమ్మా చెప్పు, నిజంగా ఏం చేద్దాం అన్నది. అదేంటి రాణి అలా అడుగుతున్నావు, నేను నీతో ఏం చెప్పలేదు అన్నది. నువ్వు చెప్పేది మా ఆయన కూడా చెప్పావు కదా, నీకు ఇష్టమైతే ఉంచుకో అమ్మా, నీ ఇష్టమని. నేనెందుకు కాదనాలి, ఏం జరిగినా చూసుకోవడానికి బాగున్నాడు కదా అన్నది. అత్తయ్య కొంత సంతోషంతో నా వైపు చూసింది. పర్వాలేదు, మీ ఇష్టం, ఉంచుకోండి అన్నాను. ఇక తను లేచి, సరే నాకు ఇంట్లో పనుంది అని వెళ్ళింది. వెళ్ళగానే రాణి నా వైపు చూసి, ఏంటి అసలు గ్యాప్ ఇవ్వవా నువ్వు అని నా వైపు చూసి నవ్వుతుంది. రావే, తర్వాత మాట్లాడుకుందామని తనని సోఫాలో పడుకోబెట్టాను. అయ్యో వద్దండి ప్లీజ్, అమ్ముంది. అయినా హాల్లో ఇవేమి పనులు అంది. మరి రావే అని సన్నగా ఉన్న దాని నడుముని పట్టుకొని నా భుజం మీద వేసుకున్నాను. దాన్ని ఎత్తుకొని వెళ్తుంటే, అయ్యో స్వామి ఏంటి నువ్వు అంటుంది. దాన్ని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడేశాను.
అత్తయ్య నా పెళ్ళాం ఇద్దరు సంవత్సరం తిరిగేలోపు ఇద్దరు బిడ్డల్ని కన్నారు. ఇక మా సంసారం హ్యాపీగా సాగిపోతుంది.